తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. పరిశుద్ధుడైన పౌలు పరిచర్యలో బహుశ్రేష్టమైన సహాయకులు ఉన్నారు, తోటి జతపని వారు ఉన్నారు. ఒక్క వ్యక్తిగా ఎవరూ దేవుని సేవ చేయలేరు. దేవుని సేవ చేయడానికి అనేకులు కావాలి. ఎప్పుడైతే మనం యూనిటీ, ఐక్యత కలిగి ఉంటామో అప్పుడే దేవుని గొప్ప కార్యాలు చూడగలుగుతాం. దేవుని కార్యాలు జరగాలంటే దేవుని చేత అభిషేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, కోరుకొనబడిన వారు, అనేక వరాలతో అనేక తలాంతులతో నింపబడిన వారు ఏకమవ్వాలి. అలా ఏకమవ్వటానికి దేవుని కృప మనకెంతో అవసరం. తీతు పౌలుకు పరిచర్యలో సహాయకులలో ఒకడు, నా తోటి జతపనివాడు, నా నిజ కుమారుడు అని ముఖ్యంగా తిమోతిని గురించి, తీతుని గురించి పౌలు చెప్పగలిగాడు. వీరు యవ్వనస్తులు. తిమోతి ఒక 20-22 సంవత్సరాల లోపలనే ఒక గొప్ప సేవకుడయ్యాడు. పౌలు వంటి పరిచర్యలో, పౌలు వంటి సేవకుని పరిచర్యలో ఉన్న తను గొప్ప అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన యొక్క సలహాలతో, నడిపింపులతో, హెచ్చరికలతో గొప్ప పరిచర్య చేశాడు. అలాగే తీతు కూడా బహుగా దేవుని చేతుల్లో వాడబడిన, యవ్వన కాలంలోనే వాడబడిన ఒక వ్యక్తిగా ఉన్నాడు. యవ్వనస్తులు ఈ రోజున చాలామంది బోధిస్తూ ఉన్నారు. సాధారణంగా యవ్వన కాలంలో బోధించే వాళ్ళ బోధలు చాలా ఫోర్స్గా ఉంటాయి, చాలా స్పీడ్గా ఉంటాయి. ఒక్కొక్కసారి వారి తాహతకు మించిన బోధలు బోధిస్తుంటారు. నేను బోధించేది ఏంటి అని ఆలోచించరు. కొన్నిసార్లు అది చాలా శక్తివంతమైన బోధ అనుకుంటాం. నేను ఒక యవనస్తుడిగా బోధించడం మొదలుపెట్టాను. కొన్నిసార్లు ఇప్పటికీ కూడా నేను ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, నేను చిన్నోణ్ణి అనే మనోభావంతోనే, అనే మనసులో ఆలోచనతోనే బోధించేటప్పుడు బహు జాగ్రత్తగా ఉంటాను. నువ్వు అనకుండా అవసరమైన చోట మనము అంటాను. అంటే నేనేదో అధిరోహించేసి కింద కూర్చున్న మీరందరూ ఎక్కడో ఉన్నారన్న భావంతో మనం వాక్యం బోధిస్తాం సబబు కాదు. సాధారణంగా యవనస్తులు కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి పవర్ఫుల్గా ఉంటాయి వాళ్ళ మెసేజ్లు. అందుకని పౌలు తీతుకి, తిమోతికి హెచ్చరిస్తున్నాడు, నీ యవ్వనాన్ని బట్టి ఎవరో నిన్ను తృణీకరించకుండా చూసుకో. నీ బోధ విషయమై, నీ ప్రవర్తన విషయమై జాగ్రత్తగా చూసుకో. నీవు విశ్వాసులకు ప్రేమలో, విశ్వాసములో, పరిశుద్ధతలో మాదిరిగా ఉండు. అలా బోధిస్తూ ఇక్కడ తీతుకి ఒక మంచి సారవంతమైన ఉపదేశం ఎలా ఇవ్వాలన్న విషయాన్ని పౌలు రాస్తూ ఉన్నాడు. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏం బోధ? హితబోధ అంటే సరైన బోధ. హితమైనది అంటే అనుకూలమైన బోధ. మనుషులకు అనుకూలమైందా, దేవునికి అనుకూలమైందా? దేవునికి అనుకూలమైన బోధ, బ్యాలెన్స్డ్ మెసేజ్. చూసారండి, క్రైస్తవ వర్తమానంలో ఇట్ ఈస్ నాట్ దట్ ఎక్స్ట్రీమ్ ఆర్ దిస్ ఎక్స్ట్రీమ్. చాలా తీవ్రమైనది కాదు. అంటే చెయ్యి నరికేయమంటే నరికేసి పడేయటం కాదు, అక్కడ కన్ను పీకేయమంటే పీకేయటం కాదు. దాంట్లో చాలా భావం ఉంది. అంచె దినాలలో మనుషులు హితబోధను వినరు. వారికి అవసరమైన కల్పన కథల వైపు తిరిగే వాళ్ళు దురదను తీర్చే బోధల కొరకు కక్కుర్తి పడతారు. మనుషులు కూడా, సేవకులు కూడా అటువంటి బోధలతో నిండిపోతారు. అది ఆనాడు కానీ ఈనాడు కానీ. దేవుని బోధ ఎక్కడుందో అక్కడ సైతాను బోధ ఉంది. ఆ సైతాను బోధ కూడా దేవుని బోధలాగే ముసుకేసుకొని వస్తుంది. దానికే ప్రభు చెప్పాడు,
ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఒరిజినల్ ఏదన్నా ఉందంటే దానిలాగే డూప్లికేట్ దింపేస్తున్నారు ఈ రోజుల్లో. చూడండి, మనం దగ్గరగా పెడితే ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో సామాన్యులకి తెలియదు. అలాగే ఈ అంచె దినాలలో ఈ బోధ విషయంలో బోధకులు జాగ్రత్తగా ఉండాలి, బోధ వినేవారు జాగ్రత్తగా ఉండాలి. నీ బోధ సరిగా ఉంటే నిన్ను నీవు రక్షించుకుంటావు, నీ బోధ వినేవారిని కూడా నువ్వు రక్షిస్తావు అని తిమోతితో చెప్పాడు పౌలు. ఇక్కడ తీతుకు చెప్తున్నాడు, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. నిజంగా క్రైస్తవ బోధ ఒక తత్వం కాదండి, లేకపోతే ఒక కవిత్వం కాదు, లేకపోతే ఏదో ఒక అద్భుతమైన ఏదో ఒక వింతైన విషయాల గురించి వినటం చెప్పటం కాదు, ఏదో కొత్త సంగతులు ప్రతిసారి వినటం కాదు. బోధ అంటే బైబిల్ బోధ, యేసుక్రీస్తు బోధించిన బోధ అనుసరణాయుక్తమైనది. క్రీస్తు నేర్పించిన బోధ ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. ఇంకో విధంగా చెప్పాలంటే జీవిత విధానం. మనం ఎలా జీవించాలో అన్నదే యేసుక్రీస్తు యొక్క బోధ సారంగాని ఏదో ఆకాశంలో కల్పితాల గురించి వినేదో, వింతైన విషయాలు విడ్డూరాలు విని ఆహాహా ఓహోహో అని చప్పట్లు కొట్టేదో కానే కాదు. మీరు ఎప్పుడన్నా సర్కస్కి వెళ్ళారా? సర్కస్లో వాళ్ళు సర్కస్ చేస్తున్నప్పుడు ఆ పైకి ఎక్కి కిందకు దూకి అది చేసి ఇది చేసి గందరగోళాలు చేస్తున్నప్పుడు మనం కూర్చున్నప్పుడు చూస్తున్నప్పుడు ఎలాగుంటుంది చెప్పండి? ఆ బఫూన్ గాడు వచ్చినప్పుడు వాడు పొట్ట చెక్కలైతే నవ్విస్తుంటే ఓ తెగ నవ్వుతాం ఏంటండి. ఆ సర్కస్ చూస్తాం, అబ్బా అబ్బా అంటాం. ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏమైనా చేయగలమా? అది చేయాలని ప్రయత్నిస్తే కాలేజీ ఎరగొట్టుకుంటాం. అదేమన్నా అవసరమా మనకి? పోని అది కాసేపు వింతగా చూడటానికే కానీ దానివల్ల ప్రయోజనం ఏమి? క్రైస్తవ బోధ అలా కాదు. కాసేపు అబ్బా దేవుడు ఎంత గొప్పోడా, ఆహా ఓహో ఆహా అనేసి ఇంటికెళ్ళి మళ్ళీ మామూలు బతుకు బతకటం క్రైస్తవ పద్ధతి, యేసు ప్రభు నేర్పించిన విధానం కాదు. సాక్ష్యాలు చెప్తారని కొంతమంది చెప్పినప్పుడు ఏంటేంటో చెప్తారు. కళ వచ్చింది, దర్శనాలు వచ్చాయి, అవి వచ్చింది, ఇవి వచ్చింది, అట్టొచ్చింది, ఇట్టొచ్చింది, అంటాం మనం అందరం. కానీ వ్యక్తిగత జీవితానికి అది ఉపయోగపడుతుందా? బోధ హితబోధగా ఉండాలి, సరైన బోధగా ఉండాలి, అది మనుషుని జీవిత శైలికి ఉపయోగపడేదిగా ఉండాలి. యేసుక్రీస్తు ఆకాశంలో కూర్చొని బోధించలా. ఆయన మన కొరకే రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై మనిషిగా ఈ లోకంలోనికి వచ్చి మన మధ్య సంచరించి ఎలా బ్రతకాలన్నది బ్రతికి చూపించాడు. ఏమి బోధించాడో అది జీవించాడు, ఏది జీవించాడు అని ఆయన బోధించాడు. ఇవాళ ఆయన శిష్యులుగా ఉండదలుచుకున్న మనం, ఆయన సేవకులమని చెప్పుకునే మేము ఆయన అడుగుజాడల్లో నడవలసి ఉంది. అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ వచనం చూస్తే, ఏలయనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఉండవలననియో. భక్తి అంటే ఎవరికి చెప్పండి? వృద్ధులకి. మన దేశంలో అనుకుంటాం అన్నీ తీరిపోయిన తర్వాత దేవుడా దేవుడా అంటూ కాలు చెప్పుకుంటామండి. అప్పుడు తీర్థయాత్రలకు వెళ్తాము. మన వాళ్ళు కొంతమంది యెరూషలేముకి వెళ్ళిపోతున్నారు వృద్ధులు. ఇప్పుడు చాలామంది వృద్ధులే వెళ్తున్నారు ఏంటో అని ఆలోచించాను నేను. ఏంటంటే అప్పుడు ఇంక రిటైర్ అయిపోయారు కదా, అలాగ దేవదర్శనం చేసుకొస్తే పుణ్యం వస్తుందని ఏంటండి అనుకుంటున్నారు. వృద్ధులకి భక్తి అనుకుంటున్నారు. భక్తి వృద్ధులకా అందరికా? సరే, వృద్ధుల భక్తి ఏంటి? వృద్ధాప్యంలో భక్తి. వృద్ధాప్యంలో యవనస్తుల గురించి ఇందా చెప్పాను, చాలా సామర్థ్యం ఉంటుంది, చాలా ఫోర్స్గా ఉంటారు, చాలా జలస్గా ఉంటారు, చాలా వైరాగ్యంగా ఉంటారు, చాలా రోషం కలిగి ఉంటారు. మరి వృద్ధులు ఎట్టుంటారు చెప్పండి అమ్మా? ఇక్కడ వృద్ధులు ఉన్నారు కదా. వృద్ధులు ఎట్టుంటారు? చాలా నీరసంగా ఉంటారు, బలహీనులుగా ఉంటారు, ఇప్పుడైతే రకరకాల రోగాలతో ఉంటారు. వృద్ధాప్యం వచ్చేటప్పటికి అన్నిటికీ డిగ్రీలు వచ్చేస్తాయి. ఏంటి డిగ్రీలు? షుగరు, బీపీ, థైరాయిడు, కీళ్ళ నొప్పులు, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఎన్ని నొప్పులు ఉన్నా కూడా కొంతమంది స్త్రీలు వృద్ధులు కుదురుగా కూర్చోరు. కుదురుగా కూర్చుంటారా? ఏదో గొడవ పెట్టుకుంటారు ఎవరితోటి. ఏంటండి
ఎవరన్నా చెప్పడానికి వెళ్తే, ఏంద్రా నువ్వు చెప్పేది నాకు, నా కళ్ళ ముందు పుట్టి పెరిగి నాకు చెబుతావా అని ఎదురు తిరుగుతారు. ఏంటండి, తాతకు దగ్గులు నేర్పుతావేరా అంటాడు తాతగారు. అది కాదు తాత అంటే, ఏది కాదురా నోరుమై అంటాడంట. ఎంత ధైర్యంలో నీకు, మా నాన్న ముందు నేను అసలు నిలబడలేకపోయాను, ముసలోడైనా కూడా నువ్వు అప్పుడే వచ్చి నా మీద ముందు నిలబడతావేరా అంటాడు. కుదరడే. పూర్వకాలం తండ్రి ముందు తండ్రులైపోయి ముసలోళ్ళు అయిన తర్వాత కూడా తండ్రిని చూస్తే భయపడిపోయి నిలబడేవారు. ఇప్పుడు ఎక్కడుంది అది? వృద్ధులు మాన్యులుగా ఉండాలి. నేను చూశానండి, పల్లెటూరులో పరిచర్య చేస్తున్నప్పుడు ఈ వృద్ధులు చాలామంది చుట్ట తాగుతూ ఉంటారండి. ఇంకా కొంతమంది పల్లెటూరు లోపలికి వెళ్తే కళ్ళు తాగుతూ ఉంటారు. కళ్ళు తాగు పడుకుంటారు అనమాట, మెదలకుండా ఉమ్మన పడుకుంటారు కళ్ళు తాగి. ఈ కొన్ని దురభ్యాసాలకు వృద్ధాప్యంలో లోనైపోతారు. ఇక మగవాళ్ళు అయితే ఇక సారాయి తాగేవాళ్ళు, వృద్ధుళ్ళు కూడా తాగేవాళ్ళని చూశానండి నేను. వాడు ముసలోడు అయిపోయినా కూడా యవ్వన కాలంలో నేర్చుకుంది దేవుని మహాకృప వల్లండి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నాను ఒక ఆయన. అదేంట్రా నాయన అంటే, మరి నిన్ను చేయమంటారండి, దేవుడు డబ్బులు ఇస్తున్నాడు తాగుతున్నాను, నాకేమీ నా పక్క వాళ్ళందరూ జబ్బులు చేసి చచ్చిపోయారు, నేను ఇంత తాగినా కూడా నేను సావలేదని సంతోషపడతాడు మళ్ళీ పైగా. దేవుని కృప మనల్ని దీర్ఘశాంతం కలిగి ఉంటే కొంతమంది దాన్ని చులకనగా ఎంచుకుంటుంటారు. వృద్ధాప్యం అనేదండి చాలా భయంకరమైన సమయం. మన శక్తి మనకి కంట్రోల్ ఉండదు ఆ సమయంలో, ఎందుకంటే స్టామినా ఉండదు. వృద్ధులు తొందరగా కోప్పడతారు, తొందరగా దూషిస్తారు, తొందరగా నిరుత్సాహపడిపోతారు, తొందరగా మంచాన పడిపోతారు. వృద్ధాప్యం అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. అందుకనే భక్తుడైన దావీదు అన్నాడు, నా వృద్ధాప్యములో నన్ను విడనాడకుము. చాలామంది మంచి జీవితాలు జీవించి వృద్ధాప్యంలో దేవునికి దూరమై నరకానికి పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే వృద్ధాప్యాన్ని సద్వినియోగపరుచుకోవాలి. వృద్ధులు మాన్యులుగా ఉండాలి, మితానుభవం గలవారిగా ఉండాలి, స్వస్థబుద్ధి గలవారిగా ఉండాలి, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారై ఉండాలి. నాదేముందిరా జీవితం అయిపోయింది అంటాం కాదు. వృద్ధాప్యంలో కూడా సహనము, ఓర్పు, విశ్వాసము, ప్రేమ, స్వస్థబుద్ధి, మితానుభవము. చాలామంది వృద్ధులండి తింటనే ఉంటారు. మనకు అసలు నిజంగా చెప్పాలంటే ఒక 18, 17, 18 ఏళ్ళ వరకు తినండి, ఎంతనా తినండి. ఆ తర్వాత కంట్రోల్గా ఉండండి. ఏంటండి, 30, 40 వచ్చేటప్పటికి నోరు కట్టుకోండి, లేకపోతే రకరకాల రోగాలు వచ్చేస్తాయి. 40, 50 వచ్చేటప్పటికి ఇక ఆటోమేటిక్గా షుగర్ రాకముందే డైటింగ్ చేయండి. ఏంటండి, నీకు డయాబెటిక్ పేషెంట్ అనకముందే నీ తిండిలో మితంగా ఉంటే నీకు ఏ రోగాలు రావు. ఎందుకంటే ఈ రోజున చాలామందికి మితానుభవం లేదు, చాలు అనే పదం లేదు. ఏదన్నా ఒకటి ఇష్టమైంది అనుకోండి తింటనే ఉంటారు, ఒకటి ఇష్టమైంది అనుకోండి కొంటనే ఉంటారు, ఒకటి ఇష్టమైంది అనుకోండి చేస్తూనే ఉంటారు. దానివల్ల దానికి బానిసలైపోతారు. మన అవసరాలను అరికట్టకపోతే అవి వ్యసనాలుగా మారుతాయంట. అవసరాలను అరికట్టకపోతే ఏమైపోతాయి? అవి వ్యసనాలుగా మారిపోతాయి, అవి అభ్యాసాలుగా మారిపోతాయి. అందుకని దేనికైనా మనం ఎక్కువ నేను ఇదే ఉండాలి నాకు అని అనిపిస్తే ఇది లేకుండా నేను ఉండగలను అని నీవు సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకోవాలి. నీ క్రమశిక్షణ పాటించాలి, నిన్ను నీవే అదుపులో పెట్టుకోవాలి, ఆశా నిగ్రహము కలిగి ఉండాలి. వృద్ధులకు మితానుభవం కలిగి ఉండమని చెప్పు. వృద్ధులు స్వస్థబుద్ధి గలవారై ఉండాలి. చాలామంది వృద్ధులండి జగడాలు పెడుతుంటారు. వృద్ధులు కొంతమందికి పని ఉండదు కదా, అన్ని పెళ్ళిళ్ళు మ్యాచింగ్లు చూస్తూ ఉంటారు. కూతురు బిడ్డకి కొడుకు బిడ్డకి, బాబు నేను చచ్చినంత తొట్టు ఈ అమ్మాయికి ఇన్నే చెయ్యాలి అంటారండి. ఏంటండి, చిన్నపిల్లలప్పుడే వాడేమో ఎందుకు పనికిరాడు, ఈ అమ్మాయి ఏమో MBBS అవుతుంది, అమ్మమ్మకు మాట ఇచ్చాను వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే ఏమవుద్దా పెళ్ళి? ఏంటండి గుడ్లు కాసుకుంటుంటాడు ఆడు. ఈ అమ్మాయి డాక్టర్ అయింది, అమ్మమ్మ చెప్పిందంట, పుట్టినప్పుడే చెప్పిందంట పిల్లలప్పుడు, ఎట కుదురుద్ది? చూడండి, వృద్ధులు చాలామంది అనవసరమైన పనులు చేస్తుంటారు. ఒక విషయం గమనించండి, వృద్ధాప్యంలో నువ్వు దేవునికి అప్పగించుకుంటే సహజంగా వచ్చేటువంటి ఇలాంటి బుద్ధుల నుంచి విడిపించబడి
శ్రేష్టమైన అవ్వగా, తాతగా నువ్వు మారుతావు. తిమోతి యొక్క అవ్వ ఎంతో విశ్వాసి కాబట్టి ఆ విశ్వాసాన్ని తన తల్లికి, ఆ విశ్వాసము తిమోతిలోనికి వచ్చింది. కాబట్టి నేను నెగిటివ్గా చెప్తున్నాను, బాధపడొద్దు. వృద్ధులు మితానుభవం కలిగి ఉంటే మీరు వృద్ధాప్యంలో కూడా ఇంకా ఫలిస్తారు, మీరు వృద్ధాప్యంలో కూడా ఇంకా చిగురిస్తారు. మీరు ఇంట్లో ఒక డిక్షనరీలాగా ఉంటారు మీ బిడ్డలందరికీ కూడా. అమ్మమ్మ ఏం చేయమంటావు, నాయనమ్మ ఏం చేయమంటావు, అమ్మ ఏం చేయమంటావు, తాతయ్య ఏం చేయమంటావు, నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర సలహాలు తీసుకుంటారు. నా కోసం ప్రార్థన చేయని నీ ప్రార్థనలు కోరుతారు. చూడండి, మీ మనవళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన కోరటం అనేది ఉందా? తాతయ్య చేస్తున్నాను ఏం చేయమంటావు అని ఉందా? ఆ ముసలోడికి ఏం తెలుసు అంటున్నారా? మీరు వారికి మాదిరిగా ఉంటే వృద్ధాప్యంలో ఇంకా ఫలిస్తారు, ఇంకా చిగురిస్తారు, ఇంకా ఆశీర్వదించబడతారు. కాబట్టి వృద్ధులకు చర్చిలో స్థలం లేదని చెప్పొద్దు, లేక వృద్ధులకే చర్చి ఉందని అనొద్దు, వృద్ధులకే భక్తి అనొద్దు. భక్తి వృద్ధాప్యంలో నువ్వేం చేస్తావు అనొద్దు. వృద్ధాప్యంలో కూడా యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూస్తే వృద్ధాప్యంలో కూడా నీవింకా ఫలిస్తావు, నువ్వింకా చిగురిస్తావు. నీ అనుభవ జ్ఞానంతో అనేకులను ఆశీర్వాదాల్లోనికి నడిపిస్తావు. వృద్ధులుగా ఉన్నవారు దేవుని వాక్యాన్ని ధ్యానించండి, పఠించండి, హృదయంలో భద్రపరుచుకోనండి. మీరు మీ జీవితంలో అన్ని విషయాలలో మితానుభవం కలిగి ఉండండి. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు అక్కడ ఎవరన్నా చేయి చూపిస్తారా? నేను చూపిస్తానండి. ఒకవేళ యేసు ప్రభువుని ఎరక్కపోతే, ఏదన్నా ఉద్యోగంలో ఉండుంటే, రిటైర్ అయ్యి ఆ పరిస్థితుల్లోనే ఉండేవాడిని. కానీ మితానుభవం నేర్చుకున్నాను. ఇప్పటికీ తక్కువ నేను తింటాను, నేను ఇప్పటికీ తక్కువ తింటాను, మొదటి నుంచి అంతే. తక్కువే తింటాను, నాకు కావాల్సినంతే తింటాను. ఎవరు నా ప్లేట్లో పెడితే ఒప్పుకోను, నేనే వేసుకొని తింటాను అంతే, కావాల్సింది ఒక మూత వెతక మిగలకుండా. కొంతమంది బలవంతంగా పెట్టేస్తారులేండి. తక్కువ నిద్రపోతాను, ఎక్కువ పని చేస్తాను నా యేసయ్య కొరకు. కాబట్టి దేవుని కోసం పనిచేస్తుంటే మితానుభవం కలిగి ఉంటే ఆశీర్వాదం కలిగి ఉంటున్నాం. అనేకులకు, యవనస్తులకు సవాలుగా ఉంటాను నేను. చూడయ్యా, నేను చేస్తున్నాను కదా ఈ వయసులో, నువ్వెందుకు చేయలేవు అని అడిగితే వాళ్ళు చేస్తున్నారు నాతో పాటు నిద్ర బానుకోవాలంటే కష్టం పాపం నాతో పనిచేసేవాళ్ళు. కానీ నాతో పాటు పని చేస్తున్నారు. ఎందుకంటే మనం మంచి మాదిరిగా వృద్ధాప్యంలో నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, ప్రార్థనా జీవితం కలిగి ఉంటే, మితానుభవం కలిగి ఉంటే, స్వస్థబుద్ధి కలిగి ఉంటే, చాలామంది వృద్ధాప్యం వచ్చేటప్పటికంటే చాలా చాలా ఆరగంటగా ఉంటారు. గర్వం కాదు అది, ఆరగంట అంటే ఏంద్రా నువ్వు చెప్పేది ఒకలాగా తృణీకరిస్తూ ఉంటారు. కానీ హితమైన మనస్సు, స్వస్థబుద్ధి కలిగి ఉండటం అంటే దీనంగా ఉండటం. చిన్నపిల్లల దగ్గర యవనస్తులు వచ్చి మనకి ఏదైనా చెప్తుంటే, అలాగే నాయన చెప్పురా, నాకు రాదు తెలియదురా అని ఒక ముసలోడు అంటే తప్పేమన్నా ఉందా చెప్పండి? అలా అంటం వల్ల ఆ వ్యక్తిని మనం సంపాదించుకుంటాం. అంతేకాదు, ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీ నేర్చుకోవాలంటే మా రోజుల్లో లేవు. ఇప్పుడు కంప్యూటర్, నేను సేవ ప్రారంభించినప్పుడు కంప్యూటర్లు లేవు. ఇప్పుడు నేను కంప్యూటర్లో పనిచేస్తున్నాను. నేను ఏ కాలేజీకి వెళ్ళలేదు, ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఎక్కడ నేర్చుకోలేదు. యవనస్తుల దగ్గర నేర్చుకుంటున్నాను, నా పిల్లల దగ్గర నేర్చుకుంటున్నాను. దాంట్లో ప్రవీణులైన వారి దగ్గర కూర్చొని చెప్పు నేనే ఎడిటింగ్ చేస్తాను టీవీ ప్రోగ్రామ్స్. ఏ కోర్స్ చేయలేదు. చూడండి, ఈ రోజున వృద్ధులు నా పని అయిపోయింది అనుకుంటున్నారు. అవ్వలా, ఊపిరి ఉన్నంత వరకు నువ్వు నేర్చుకోవచ్చు, ఊపిరి ఉన్నంత వరకు నువ్వు ప్రయోజనకరంగా ఉండొచ్చు. వృద్ధులను ఎంకరేజ్ చేయి. వృద్ధులకున్న అనుభవం ఇప్పుడున్న యవనస్తులకు లేదండి. ఇప్పుడున్న యవనస్తులకు అనుభవం లేదు. అనేక సంవత్సరాల పరిచర్యలో నేను నేర్చుకున్న పాఠాలన్నీ నేను అనలైజ్ చేస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కొక్క మెట్టులో దేవుడు ఈ పరిచర్యను నడిపించుకుంటూ వచ్చినప్పుడు, కష్టపడి నడిచి గంజి తాగి ఉప్మా తిని రెండు ఇడ్లీ కొనుక్కొని రోడ్డు మీద తిని పరిచర్య చేసిన విషయాలు నాకు ఇంకా గుర్తున్నాయి. చాలాసార్లు ఈ ప్రాంతాలకు వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు, ఈ రాత్రి నేను తిరిగి చెన్నై వెళ్ళిపోతున్నప్పుడు, ఒకరోజు నేను ఏదో ఊరి నుంచి వస్తున్నాను, ఇక్కడ విజయవాడలో మన ఆ సర్కార్ ఎక్స్ప్రెస్ హౌరా మెయిల్ ఏదో ఆగింది. బాగా అక్కడ మీటింగ్ అయింది. ఆమెను అనగానే ట్రైన్ అందుకోవాలి, నరసాపురం నుంచి అనుకుంటాను, ట్రైన్ అందుకోవాలని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. వాళ్ళు భోజనం చేయండి అంటే భోజనం చేస్తే ట్రైన్ పోద్దని భోజనం చేయకుండా వెళ్ళిపోయాను. మంచిల బాటిల్ తెచ్చుకోవడం కూడా మర్చిపోయాను. విజయవాడ వచ్చేటప్పటికి దాహం వేసేస్తుంది. అప్పటిదాకా 2 గంటలు ప్రసంగం చేసి ఆకలి వేసేస్తుంది. ఏం చేయాలో తెలియలేదు. వేడి వచ్చేస్తుంటే ఓ బనీని వేసుకొని, లుంగి పంచి కట్టుకొని, తల నిండా నూనె రాసుకొని
అట్టా దిగి అక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కొని నా సీట్లో కూర్చొని తింటా ఉన్నా. ఒక ఆయన వచ్చాడు, మీరు చేయగలిగారేనా అన్నాడు. అవునయ్యా. ఇట్లా అయిపోయారేంటి, ఇట్లా అయిపోయారండి ఏంటండి, ఒక బిస్కెట్ ప్యాకెట్ దొరికితే చాలు. ఆ పైపులో రైల్వే స్టేషన్లో వస్తున్న పంపులో నీళ్లు ఆ పడేసిన బాటిల్ తీసుకొని పట్టుకొని ఒక్కొక్క నీళ్ళతో తాగితే చాలన్నంత ఆశతో 2000 సంవత్సరం వరకు అలాగే చేశానండి చావా. ఇప్పుడు కూడా చేయడానికి సిద్ధమేనండి. అందుకే నేను గట్టిగా ఉన్నా. శరీరాన్ని అబ్బురపరుచుకోకూడదు. వృద్ధాప్యంలో ఇంకనూ చిగురించాలి, ఇంకనూ ఫలించాలి. మా చెల్లి యొక్క అత్తగారు యుఎస్ఏలో కలిసాము. ఆమెకి 89 సంవత్సరాలు. ఆమె వండుకుంటుందంట, ఆమె గిన్నెలు కడుక్కుంటుందంట, ఆమె ఎవరిని వస్తే అరిసెలు చేసి పెట్టద్దటండి. ఇప్పుడు వృద్ధులు మనకి మాదిరిగా ఉన్నారు. మీరు ఒక వృద్ధుడిగా మీ ఇంట్లో ఉంటే మీ బిడ్డలకి కష్టపడతారు నేర్పించండి, పనులు నేర్పించండి, మాదిరిగా ఉండండి. మీరు కష్టపడి వారిని కష్టపడేటట్టు చేయండి. మీరు మితంగా ఉండి వారు మితంగా ఉండేటట్టు చేయండి. మీరు స్వస్థ బుద్ధి కలిగి మంచి మనసు కలిగి ఉండి వారు మంచి మనసుతో ఉండేటట్టు చూడండి. కానీ వృద్ధులు బిడ్డలకి ఎప్పుడూ ఆటంకంగా ఉండకూడదు. దేవుని సేవలో వృద్ధుల యొక్క పాత్ర ఉంది. నేను ముసలోని అయిపోయాను, ముసలిదాని అయిపోయాను, నన్నేం చేయమంటావు, నాదక్కర్లేదు. మీరు యేసు ప్రభువు పుట్టినప్పుడు 8వ దినాన యేసుక్రీస్తుని పేరు పెట్టడానికి దేవాలయంలోని తీసుకెళ్ళినప్పుడు 2 వృద్ధులను చూస్తున్నాం. ఒకడు సిమియోను, ఇంకొకరు అన్న. ఎంతండి వయసు ఆమెకి? 84 సంవత్సరాల వయసు అయిన వృద్ధురాలు. ఒకసారి చదువుదాం లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం అండి. మరియు ఆషేరు గోత్రీయురాలు సమూయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదే 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుతూ ఉంది. 84 సంవత్సరాలటండి ఆమెకి. దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంది, పరిచర్య చేస్తూ ఉంది. దేవాలయంలో వచ్చిన వాళ్ళకి విమోచన గురించి మాట్లాడుతూ ఉంది. పెద్దల మాట చద్దుమూట అంటే చద్దన్నం తింటే ఒంటికి ఆరోగ్యం అండి. అసలు చద్దన్నం తినే వాళ్ళకి బీపీలు షుగర్లు రావట. ఏంటండి, పొద్దున్నే చద్దన్నం తింటే కూల్ అయిపోద్ది బాడీ, బీపీ రాదు, ఆ షుగర్ కంప్లైంట్ ఉండదు, ఎందుకంటే జీర్ణం అయిపోద్ది. ఈ టీలు కాఫీలు ఈ బ్రేక్ఫాస్ట్లు టిఫిన్లు అయ్యి తిని రకరకాల జబ్బులు తెచ్చుకుంటున్నాం. పెద్దల మాట చికెన్ 65 అంటే వినపడతారు. ఏంటండి, పెద్దల మాట చికెన్ 65 లాంటిది ఇవాళ. కానీ మీరు ఎంతగా దేవుని పెద్దల మాటలు మనం వింటామో అంత అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. పౌలు అంటున్నాడు, నీ బోధలో వృద్ధుల్ని పక్కన పెట్టొద్దు. వృద్ధులకు అవసరమైన సందేశాన్ని, ప్రోత్సాహాన్ని, హెచ్చరికను అందించు. వృద్ధులారా ప్రార్థించండి. గొప్ప పరిచర్య మీరు చేయగలిగింది. మీరు చేయగలిగిన ప్రార్థన, పిల్లల కొరకు మీరు మోకరించి ప్రార్థిస్తే, మీరు కూర్చొని ప్రార్థిస్తే, మీరు ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థిస్తే పరలోకపు దేవుడులు మీ మీద, మీ పిల్లల మీద కుమ్మరించబడతాయి. వ్యర్థమైన మాటలతో సమయం గడపక, చిరాకులతో మీ సమయాన్ని వృధాపరచుకోక, దేవుని సన్నిధిలో విశ్వాసమును కాపాడుకొని మీ అనుభవ సాక్ష్యాలను మీ కుటుంబానికి పంచండి. మీ ప్రార్థన దీవెనలను నీ బిడ్డలకు ఇవ్వండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఇక్కడ చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని చేతుల్లో పెట్టుకుంటున్నాం. ఒకరినొకరు సహించుకుంటూ, ప్రేమించుకుంటూ కుటుంబమును కట్టుకునే శక్తిని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయము నాయన. ఈ రాత్రి పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి వారి గృహంలో జరిగినట్లుగా, ప్రతి వారి హృదయములలో జరిగినట్లుగా హితబోధను నాయన విన్న మేము మా జీవితాలను దిద్దుకొనడానికి సహాయం చేయి. మా కుటుంబాలు కట్టుకొనడానికి సహాయం చేయి. పరలోక రాజ్యం కొరకు సిద్ధపడడానికి సహాయం చేయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.